రావణాసురుడి సంహారం కోసం రాముడితో పాటు వానర సైన్యం కూడా ఉంది. కానీ అసలు ఈ వానర సైన్యం అంతా ఎవరు? వీళ్ళంతా బ్రహ్మ యొక్క ఆజ్ఞ చేత దేవతలు వారి అంశాల ద్వారా పుట్టించిన వారు. ఎప్పుడైతే బ్రహ్మకి విష్ణుమూర్తి రామావతారంలో మనిషిలా పుడతాడు, ఆయనకి ఒక సైన్యం ఏర్పాటు చేద్దాం అని అనిపిస్తుందో అప్పుడు బ్రహ్మ ఈ దేవతలందరినీ పిలిపించి ఆ దేవతలతో మీరంతా వానర సైన్యాన్ని నిర్మించండి, మీ యొక్క అంశాలతో వాళ్ళని పుట్టించండి అని అడుగుతాడు. దానికి ఇంద్రుడు వాలిని పుట్టిస్తాడు. సూర్యుడి వల్ల సుగ్రీవుడు పుడతాడు. విశ్వకర్మ వల్ల నలుడు పుడతాడు. వానర ప్రముఖుడైన హనుమంతుడు వాయుదేవుడు వల్ల పుడతాడు. అశ్విని దేవతలు, పర్జన్యుడు, వరుణదేవుడు, బృహస్పతి వీళ్ళ వల్ల కూడా వానరాలు జన్మిస్తారు. అండ్ అలాగే సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, గంధర్వ కాంతలు, నాగకన్యలు, గరుడ జాతి వారు, సర్పజాతి వారు, గజజాతి వారు, మహర్షులు, కింపురుషులు, ఇంకా వేరువేరు జాతి వారందరూ వేల కొలది బల్లూకాలు, వానరాల్ని సృష్టిస్తారు. సో రాముడితో పాటు ఉన్న వానర సైన్యం అంతా సాక్షాత్తు దేవతల యొక్క అంశం ద్వారా జన్మించిన వాళ్ళు. సో అది విషయం. ఇలాంటి ధార్మిక్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ కొట్టండి తెలుగు సనాతనిగా. నమశంకరాయ.